స్వామి, సుబ్బు తప్పు చేయలేదు, సుబ్బుని కన్నోళ్ళు తప్పు చేయలేదు. అయినా విరాట్ బాబు సుబ్బు బాణాలు తీసినాడు. వాళ్ళ అమ్మా నాన్నల్ని బతుకునే సవాలుగా మార్చినాడు. ఏ తప్పు చేయని ఆ ముగ్గురికి శిక్ష పడినప్పుడు ఇంత పెద్ద నేరం చేసిన విరాట్ బాబు కూడా శిక్ష పడే తీరాలా. నా సాధ్యంతోనే విరాట్ బాబు జైలుకెళ్లాలా. ఏంది గట్లాగినావు? చల్ నడు. నేను దండం పెట్టుకొస్తాను. కేసు కొట్టేమని గణపతి బాపాని అడుగుతావా? సాక్ష్యం చెప్పొద్దని నీ పోరిని అడుగుతావా? అన్నీ తెలిసిన దేవుడికి ఏమీ చెప్పక్కర్లేదు. నిజమేంటో తెలియని మనిషికి ఏం చెప్పినా అర్థం కాదు. మరి ఇంకెందుకు దండం పెట్టుకుంటావు? మా డాడ్ బాగుండాలని. సరే పో, ఇడుగుండ్రా. థ్యాంక్స్. దేనికి? నీ మనసులో ఏముందో నీ కళ్ళ ద్వారా చూపించినందుకు. నా కళ్ళల్లో కోపం తప్ప ఏమీ లేదు విరాట్ బాబు. కాదు, ఎరుపు కనబడుతుంది. కంట్లో ఎరుపు కూడా కోపానికే గుర్తు. రాత్రంతా నిద్ర లేకపోవడానికి కూడా గుర్తే. నేను తప్పు చేశానని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మితే ప్రశాంతంగా నిద్రపోయేదానివి. కానీ అలా పోలేదు అంటే నీ మనసు నేను నిర్దోషినని చెప్తుందన్నమాట. నా మీద నీకున్న నమ్మకం మళ్ళీ మొదలైందన్నమాట. ఎందుకు నవ్వొచ్చింది? మీకు మనుషుల మనసుల్లో ఏముందో తెలుసుకునే శక్తే ఉంటే అన్యాయంగా సుబ్బు చచ్చిపోయేవాడే కాదు. అది గుర్తొచ్చినది విరాట్ బాబు. ఎల్రండి విరాట్ బాబు, కోర్టు లోపల కలుసుకుందాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.